బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ దాడులు చేస్తోంది. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని కేసు నమోదైంది. బాలకృష్ణ బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. మొత్తం 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. గతంలో హెచ్ఎండిఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేశారు బాలకృష్ణ. మొత్తం 20 ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని కేసు నమోదైంది. దీంతో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. అలానే బాలకృష్ణ బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న ఆరోపణల నేపథ్యంలో శివబాలకృష్ణ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ పైన ప్రస్తుతం ఏసీబీ రైడ్ చేసింది. దాదాపు ఉదయం నుంచి 8 టీమ్స్ దాదాపు 20 ప్రదేశాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా హెచ్ఎండిఏ డైరెక్టర్ గా పనిచేసిన సమయంలో అనేక ఆదాయానికి మించిన ఆస్తులు ఆయన కూడగొట్టుకున్నాడు. దాదాపుగా కొంత అవినీతిగా అనేక సొమ్ము సంపాదించినటువంటి విమర్శలు ఆయన పైన ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇంటిపైన ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది బంధువులు ఎవరైతే ఉన్నారో అన్ని చోట్ల కూడా ప్రస్తుతం ఏసీబీ సోదాలు చేసింది. దాదాపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే ఏసీబీ కేసులు కొన్ని నమోదు చేసినప్పటికీ కూడా మొదటిసారిగా ఒక అధికారి గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసినటువంటి అధికారికి సంబంధించిన దానిపైన ప్రస్తుతం ఈ యొక్క రైట్స్ అయితే కొనసాగుతున్నాయి. హెచ్ఎండిఏలో దాదాపు చాలా సంవత్సరాలు పనిచేసిన ఈ శివబాలకృష్ణ అనేక కోట్ల రూపాయల ఆస్తులు కలిగి కూడా ఉన్న అలిగేషన్స్ కింద ప్రస్తుతానికి అయితే దాడులు అయితే కొనసాగుతున్నాయి. మొత్తం 8 టీమ్స్ 20 ప్రదేశాల్లో ఈ సెర్చెస్ కొనసాగుతున్నాయి. రైట్ విజయ్, థ్యాంక్ యూ.